నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మతపరమైన ప్రార్థన సమయంలో వెలిగించిన కొవ్వొత్తిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో తన రూమ్మేట్ మృతికి కారణమైన 21 ఏళ్ల ఆసియా మహిళకు హై క్రిమినల్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తయిన అనంతరం ఆమెను శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. 2026 మార్చి 20న ఈ ఘటన చోటు చేసుకుంది. కంపెనీకి చెందిన అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో మతపరమైన ప్రార్థన కోసం మహిళ కొవ్వొత్తి వెలిగించింది. అనంతరం దాన్ని చిన్న చెక్కబల్లపై అలాగే మండరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొవ్వొత్తి మంట చెక్కబల్లకు సమీపంలోని వస్తువులకు అంటుకోవడంతో మంటలు గది మొత్తం వ్యాపించాయి. ఆ సమయంలో గదిలో ఉన్న బాధితురాలు బయటకు రాలేకపోయింది. మంటలు దట్టమైన పొగ కారణంగా ఇతర మహిళలు ఆమెను రక్షించేందుకు లోపలికి వెళ్లలేకపోయారు. తాను సాధారణంగా కొవ్వొత్తిని రోజంతా వెలిగించి ఉంచుతానని దర్యాప్తులో తెలిపింది. బల్ల చెక్కతో తయారైందని తెలిసిన కొవ్వొత్తిని ప్లేట్పై లేదా ఇతర సురక్షితమైన ప్రదేశంలో ఉంచలేదని అంగీకరించింది. మధ్యాహ్నం సుమారు 2 గంటల 20 నిమిషాలకు ఫైర్ అలారం మోగడంతో భద్రతా సిబ్బంది అత్యవసర సేవలకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితురాలు తనపై నమోదైన ఆరోపణలను అంగీకరించి రూమ్మేట్ మృతికి బాధ్యత వహించింది. దీంతో కోర్టు ఆమెకు ఏడాది జైలు శిక్షతో పాటు శిక్ష అనంతరం శాశ్వత బహిష్కరణ విధించింది. ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 27న అధికారిక సెలవు దినంగా కువైట్ కేబినెట్ ప్రకటించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, పబ్లిక్ బాడీలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు ఇది వర్తించనుంది. 1448 హిజ్రీ సంవత్సరంలో ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ వెల్లడించింది. ఆగస్టు 27న గురువారం సెలవు కావడంతో పాటు ఆ తర్వాత శుక్ర, శనివారాలు సాధారణ వారాంతపు సెలవులు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు 3 రోజుల వరుస సెలవు లభించనుంది. ఆగస్టు 30 ఆదివారం నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రత్యేక స్వభావం కలిగిన లేదా నిరంతరాయంగా పనిచేయాల్సిన ప్రభుత్వ సంస్థలు, విభాగాలు తమ అవసరాలకు అనుగుణంగా సెలవు ఏర్పాట్లను స్వయంగా నిర్ణయించుకోవచ్చని కేబినెట్ తెలిపింది. అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియాలో రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో ఆహార భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య నిబంధనలను నవీకరించడంతో పాటు క్షేత్రస్థాయి తనిఖీలను ముమ్మరం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆహార సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వినియోగదారుల ఆరోగ్యం, ఆహార భద్రతకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ చర్యల్లో భాగంగా రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు, ఆహార భద్రతా లోపాలను గుర్తించి రికార్డ్ చేసేందుకు పోర్టబుల్ కెమెరాలను వినియోగిస్తున్నారు. సౌదీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మానిటరింగ్ వ్యవస్థలో మొబైల్ కెమెరాలను కీలక భాగంగా ఉపయోగిస్తోంది. తనిఖీల సమయంలో చేపట్టే కార్యకలాపాలను ఈ కెమెరాలతో రికార్డ్ చేసి వాటిని నేరుగా ముమ్మత్తిల్ అప్లికేషన్తో అనుసంధానిస్తున్నారు. దీంతో తనిఖీల ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు అధికారులు, సంస్థల యజమానులు హక్కులను కూడా పరిరక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఆహార రంగంలో పనిచేసే సిబ్బందికి ఆరోగ్య ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం చేయడంతో పాటు వాటిని ఎలక్ట్రానిక్ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీలు, స్థానిక అధికారులు రెస్టారెంట్లు, వంటశాలలు, ఆహార విక్రయ కేంద్రాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య నిబంధనల అమలు, ఆహారం తయారీ, నిల్వ, నిర్వహణ విధానాలను పరిశీలిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలను గుర్తించి అవసరమైన చోట చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆహార విక్రయ కేంద్రాల్లో ఏవైనా ఉల్లంఘనలు లేదా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే అధికారులకు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. వినియోగదారులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఒమన్ వినియోగదారుల రక్షణ అథారిటీ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను తీసుకురానుంది. కన్స్యూమర్స్ పాస్పోర్ట్ పేరుతో రూపొందిస్తున్న ఈ సేవ ద్వారా ఒకే డిజిటల్ గుర్తింపుతో సిపిఏకు సంబంధించిన పలు సేవలను వినియోగదారులు పొందే అవకాశం కల్పించనున్నారు. వినియోగదారుల ఫిర్యాదులు, నివేదికలు, వివిధ సేవలు, అలర్ట్లను ఒకే డిజిటల్ ఖాతాలోకి తీసుకురావడం ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా అందించనున్నారు. సిపిఏ తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ కొత్త సేవను ప్రకటించింది. వినియోగదారులకు ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం అందిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రచార సామగ్రిలో త్వరలో అందుబాటులో కానీ పేర్కొన్నప్పటికీ అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారనే తేదీని మాత్రం సిపిఏ వెల్లడించలేదు. కొత్త విధానంలో వినియోగదారులు తమ వ్యక్తిగత ప్రొఫైల్ను యాక్సెస్ చేసి సిపిఏతో తమకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఒకే డిజిటల్ గుర్తింపు ద్వారా నిర్వహించుకోవచ్చు. వివిధ సేవల కోసం వేర్వేరు ఛానళ్లు, విధానాలను అనుసరించాల్సిన అవసరాన్ని తగ్గించడంతో పాటు సేవలను వేగంగా పొందే అవకాశం కల్పించనున్నారు. వినియోగదారులకు సంబంధించిన సేవలు, సమాచారం, డేటాను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా మార్చాలని సిపిఏ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వ్యక్తులను అనుకరిస్తూ రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు, ఇతర కృత్రిమ కంటెంట్పై ఖతార్ హోంశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన హెచ్చరికలో డిజిటల్ భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేసింది. ఏఐ ఆధారిత మోసాలకు ప్రజలు బలికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ మీరు చూసిందంతా విన్నదంతా నిజం కాదు అని హోంశాఖ పేర్కొంది. డీప్ ఫేక్ల బారిన పడకుండా ప్రజలు ఆన్లైన్లో కనిపించే కంటెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హోంశాఖ సూచించింది. ఏదైనా వీడియో, ఆడియో లేదా సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు దాని మూల్యం, విశ్వసనీయతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని తెలిపింది. సమాచారం నిజమని నిర్ధారణ కానంత వరకు దాన్ని నమ్మడం లేదా షేర్ చేయడం చేయొద్దని హెచ్చరించింది. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ను పరిశీలించి దాని నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే స్పందించడం ద్వారా ప్రజల మోసాల నుంచి రక్షించుకోవచ్చని హోంశాఖ పేర్కొంది. మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఒక వ్యక్తి నిజంగా చెప్పని మాటలను చెప్పినట్లు, చేయని పనులను చేసినట్లు కనిపించేలా రూపొందించే కృత్రిమ వీడియోలు, ఆడియోలు, చిత్రాలు, ఇతర డిజిటల్ కంటెంట్ను డీప్ ఫేక్లుగా పిలుస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన ఏఐ సాంకేతికతతో వాయిస్ క్లోనింగ్, కృత్రిమ వీడియో కాల్స్, ఏఐ రూపొందించిన కంటెంట్ ద్వారా వ్యక్తుల గొంతు, మాట్లాడే విధానాన్ని, రూపాన్ని కూడా నమ్మశక్యం కాని రీతిలో అనుకరించే అవకాశం ఉంది. యుఏఈకి చెందిన జైవాన్ చెల్లింపు కార్డుల వినియోగం ఇకపై అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించనుంది. ఈ మేరకు ఇతిహాద్ పేమెంట్స్ యూనియన్ పే ఇంటర్నేషనల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు 11న చైనాలోని షాంఘైలో యూనియన్ పే ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇతిహాద్ పేమెంట్స్ బోర్డు చైర్మన్ సైఫ్ హుమైద్ అల్ దహేరీ, యూనియన్ పే చైనా, యూనియన్ పే ఇంటర్నేషనల్ బోర్డు చైర్మన్ డాంగ్ చెన్ ఫెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా జైవాన్ కార్డులను 183కు పైగా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాల్లో, అలాగే 18 లక్షలకు పైగా ఏటీఎంలలో వినియోగించుకునే అవకాశం కలనుంది. యుఏఈ వెలుపల జైవాన్ కార్డులతో జరిగే లావాదేవీలను యూనియన్ పే ఇంటర్నేషనల్, ఎతిహాద్ పేమెంట్స్ నిర్వహించే ఎమిరేట్స్ ఎలక్ట్రానిక్స్ స్విచ్ వ్యవస్థకు బదిలీ చేయనుంది. కార్డుల అంతర్జాతీయ విస్తరణకు అవసరమైన సెటిల్మెంట్, లిక్విడిటీ, విదేశీ మార్గ సేవలకు సంబంధించి ప్రత్యేక అవగాహన ఒప్పందం కూడా అమలు చేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా యుఏఈకి చెందిన స్థానిక చెల్లింపు కార్డు వ్యవస్థ అంతర్జాతీయ పోటీతత్వం పెరగడంతో పాటు చెల్లింపుల సెటిల్మెంట్లో స్థానిక కరెన్సీల వినియోగం మరింత సమర్థవంతం అవుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇతిహాద్ పేమెంట్స్ యూనియన్ పేతో కలిసి యుఏఈలోని ఆర్థిక సంస్థల ద్వారా జైవాన్ యూనియన్ పే మల్టీ సిస్టమ్ కార్డులను జారీ చేస్తోంది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.